ఎలా ఉన్నారు? సో ఈ రోజు ఎనదర్ కేస్ స్టడీని అయితే చూద్దాం. ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ లో మనం ఎంటర్ అవ్వాలంటే ఆ పర్టికులర్ స్టాక్ అనేది మినిమం స్ట్రాంగ్ బయింగ్ ఫోర్స్ ని క్రియేట్ చేస్తూ ఉండాలి. ఇన్ ది సెన్స్ స్ట్రాంగ్ మొమెంటం లో అయితే ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ మొమెంటం క్రియేట్ చేసింది. దాని తర్వాత లీనియర్ కన్సోలిడేషన్ అయితే మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వన్స్ లీనియర్ కన్సోలిడేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ హై ఉంటుందో ఆ హైని మార్క్ చేయాలి. దాని తర్వాత ఏదైతే రీసెంట్ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ రీసెంట్ రెసిస్టెన్స్ అయితే మార్క్ చేయడం అయితే జరుగుతుంది. సో వన్స్ మార్క్ చేసిన తర్వాత హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుండి లోవర్ టైం ఫ్రేమ్స్ అయితే మనం షిఫ్ట్ అవుతాం. సో మనం ఏం చేస్తాం, హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో ఎనాలిసిస్ కోసం ఉపయోగిస్తాం. సో విత్ ప్రాపర్ రూల్స్ ప్రకారం ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే లోవర్ టైం ఫ్రేమ్ లో యాజ్ పర్ మన రూల్స్ ప్రకారం స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ తో విత్ స్ట్రాంగ్ వాల్యూమ్ తో విత్ అర్జెన్సీ ఆఫ్ క్యాండిల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేయడం కూడా మనకి రావాలి. ఎక్కడైతే బయ్యర్స్ స్ట్రాంగ్ గా ఉంటారో అటువంటి క్యాండిల్స్ మనం ఐడెంటిఫై చేయడం తెలుసుకోవాలి విత్ స్మాల్ రూల్స్, సింపుల్ రూల్స్ తో. ఓకే, సో దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మన లెవెల్స్ ని పర్టికులర్ రూల్స్ స్ట్రాంగ్ బయింగ్ ఫోర్స్ వచ్చిన స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్న క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేస్తాం. ఎక్కడ క్లోజింగ్ టైమ్ లో ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ బ్రేక్అవుట్ క్యాండిల్ లోని కానీ లేదా మన లెవెల్స్ కింద కానీ మనం ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ స్టాప్ లాస్ పర్సెంటేజ్ 10% అయితే ఉంది. విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లో, ఇది వీక్లీ చార్ట్, విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఆల్మోస్ట్ 170% కంటే ఎక్కువ అయితే మూవ్ అయింది. బట్ ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఎవరు కూడా టాప్ అయితే క్యాచ్ చేయలేరు. అట్ ది సేమ్ టైం బాటమ్ లో కూడా బై చేయలేరు. విత్ ప్రాపర్ రిస్క్ తో, అంటే 10% రిస్క్ ఉంది కాబట్టి సో మనం రివార్డ్ ను కూడా 1:2, 1:3, 1:4, 1:5 వచ్చినప్పుడు మనం ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఎవ్రీ వన్ కూడా ప్రైస్ ని చూసేసి, అంటే ప్రైస్ యాక్షన్ చూసేసి ట్రైలింగ్ చేయలేరు అనమాట. సో మోస్ట్లీ ప్రైస్ యాక్షన్ చూసి ఏంటి అంటే ఏదైతే స్ట్రాంగ్ క్యాండిల్ ఉందో ఆ లోన్ బ్రేక్ అవునంత వరకు మనం హోల్డ్ చేసుకుంటూ మన ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదా సూపర్ ట్రెండ్ యూస్ చేసి, అంటే ఏదైనా ఒక ఇండికేటర్ సపోర్ట్ తీసుకొని ట్రైలింగ్ కి మాత్రమే, మిగతా అన్నిటి దగ్గర కూడా మనం ప్యూర్ ప్రైస్ యాక్షన్ ఉపయోగించే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఓన్లీ ఎగ్జిట్స్ కోసం మాత్రం ఏదైనా ఇండికేటర్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. ఎంటైర్ ప్రైస్ యాక్షన్ చూసి మనం హోల్డ్ చేయలేం కాబట్టి. సో దానికోసం సూపర్ ట్రెండ్ 7.1 కానీ 10.2 కానీ మీరు యూస్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నది ఏంటి అంటే మీరు స్టాక్ మార్కెట్ లో చాలా స్ట్రాటజీస్, సో మీరు అన్ని స్ట్రాటజీస్ ని మాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ ఏదైనా ఒక సింపుల్ స్ట్రాటజీని పిక్ చేసుకోండి, దాన్ని డీప్ డైవ్ చేసి మీరు ప్రాపర్ సెట్ ఆఫ్ రూల్స్ ని క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. దయచేసి డిఫరెంట్ స్ట్రాటజీస్ వెళ్ళిపోవడం వల్ల మీకు టైం అయితే వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక స్ట్రాటజీని మనం తీసుకుంటాం, దాని తర్వాత దానిలో ప్లసెస్ ఉంటాయి, మైనసెస్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే టైంకే మన దగ్గర ఉన్న క్యాపిటల్ లేకపోతే మన టైం అయిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది, ఏదో ఒక ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. సో దానికంటే ముందుగా మీరు ఒక స్ట్రాటజీని పిక్ చేసుకుని ఒకటే స్ట్రాటజీని కంటిన్యూగా మినిమం 100 ట్రేడ్స్ కానీ లేదా ఒక 1 year కానీ యూస్ చేయండి. ప్రాపర్ గా బ్యాక్ టెస్ట్ చేసి మాత్రమే లైవ్ మార్కెట్ లోకి వచ్చి యూస్ చేయండి. అప్పుడు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దయచేసి అలా చేయండి. సో ఎవ్రీ 1 month కో లేకపోతే 1 week కో లేకపోతే 6 months కో స్ట్రాటజీని చేంజ్ చేయొద్దు. మీకున్న స్ట్రాటజీని మోడిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బాయ్.